నమస్కారం. ఇలా మా జిల్లా పెద్దలు, పట్టణ పెద్దలు, మా నాయకులందరూ మొన్న రాత్రి నుంచి అందరూ అలా మన కట్టిన శిల్పారామం ప్రైవేటులకు ఇచ్చిండ్రు అని చెప్తే నేను నమ్మలే. అట్లెట్లా ఇస్తారు? మున్సిపాలిటీకి ఏం సంబంధం? మున్సిపాలిటీ సొత్తు కాదు. మున్సిపాలిటీ ₹1 పెట్టలేదు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కట్టినాం. మరి గట్లెట్లు ఇస్తలే అనుకున్నాం. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన తర్వాత కమిషనర్ గారు చెప్పింది ఇచ్చినాము అని అన్న తర్వాత మాకు చాలా బాధ అయింది. రీజన్ కూడా చాలా గొప్ప రీజన్ చెప్పి మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. దాదాపు 17 కోట్లు 16-17 కోట్లు పెట్టి హైదరాబాద్కు ధీటుగా ఇక్కడ శిల్పారామం ఉండాలి. అన్ని కులవృత్తి షాప్స్ అన్నీ కూడా ప్రతి కులవృత్తికి ఒకటి, కుండలు అమ్మేటోళ్ళకి ఒకటి, గాజులు అమ్మేటోళ్ళకి ఒకటి, బూటెక్ అది పెళ్ళిళ్ళ మెహందీ పెట్టేటోళ్ళకి ఒకటి, చీరలు అమ్మేటోళ్ళకి ఒకటి, కొత్తకోట, గద్వాల ఆ పక్కన ఉన్నటువంటి ఊర్లలో శారీస్ కూడా పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తాం. శారీ సెంటర్ కూడా ఇక్కడ పెట్టాలని చేనేత కార్మికులకు ప్రతి కులవృత్తికి ఇక్కడ ఉండాలని చెప్పి షాప్స్ కట్టినప్పుడే మేము అనౌన్స్ చేసినాం ఏందనేది. కులవృత్తులను ప్రోత్సహించాలి, తక్కువ ధరకే ఇక్కడ దొరికితే హైదరాబాద్ నుంచి కూడా వచ్చి చీరలు కొంటారు, గాజులు కొంటారు, ఉపయోగపడతాయని చెప్పి ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినాం. ఈ ఆర్చ్ అత్యంత అద్భుతంగా హైదరాబాద్లో ఉన్న శిల్పారామం కన్నా అద్భుతంగా కట్టినాం. దీన్ని ఆడిటోరియం, ఏదైనా కళా ప్రదర్శనలు కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఉపయోగపడేటట్లు పేద మధ్యతరగతి కుటుంబాలు, ఇంటి దగ్గర స్థలం లేనటువంటి వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే పైసలు లేవు ఎట్లా అని చెప్పి ఇరికిరికి ఉండకుండా ఇక్కడ కేవలం కరెంటు బిల్లు, మెయింటెనెన్స్, క్లీనింగ్ ఛార్జెస్ తీసుకొని ఇవ్వాలని చెప్పి ఆడిటోరియం కట్టినాం. ఫుడ్ కోర్ట్స్ కట్టినాం అక్కడ. ఇంకా పక్కన 3 ఎకరాల్లో సౌత్ కొరియా, నార్త్ కొరియా మధ్యలో ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ యాజ్ తెచ్చాం. శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది. అది అంత పెద్ద వేవ్ పూల్ ఉంటుంది, పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అలా పక్కల, దీనికి కానుకున్న ప్లేస్లో. అది ప్రపోజల్ వచ్చి టెండర్ అయిపోయింది, పని స్టార్ట్ అయినాయి, ఎలక్షన్ కోడ్ వచ్చింది, పని నడుస్తుండే మెల్లగా. తర్వాత ఏమైందో తెలియదు. ఇక టూరిజం మంత్రి గారికి గెలవాలి, మరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి గెలవాలి. అసలు ఏమవుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. మెయింటెనెన్స్ ఏంది? అసలు సొమ్ము ఎవరిది? ప్రాపర్టీ టూరిజంది. టూరిజం ప్రాపర్టీని ఎట్లా లీజుకి ఇచ్చే అధికారం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కమిషనర్ గారిని అడిగినాను, మీ ప్రాపర్టీ కాదుగా ఎట్లా ఇచ్చినామని. లేదు సార్, మొన్న ఇచ్చిండ్రు టూరిజం వాళ్ళు అని చెప్పిండ్రు. ఎప్పుడు 6 తారీఖు నాడు ఇచ్చిరంట. 6 తారీఖు నాడు హ్యాండ్ ఓవర్ చేసిరంట. మరి 6 తారీఖు నాడు హ్యాండ్ ఓవర్ చేస్తే మరి సంవత్సరంన్నర కింద, దాదాపు సంవత్సరం కింద ఎట్లా టెండర్ పిలిచిండ్రు? మీకు ఏం అధికారం ఉంది? ఏ అధికారంతో మీరు టెండర్ పిలిచిండ్రు? ఇలా టెక్నికల్గా మీరు సంతకం పెట్టాల్సి వస్తున్నప్పుడు ఇది టూరిజం కదా, వాళ్ళు ఏమైనా లెటర్ కావాలంటే లెటర్ రాసిండు. టూరిజం మినిస్టర్ కూడా లోకల్ అయినా కదా, దానం చేసిండు, వెనకటికి శాస్త్రం చెప్పినట్టు ఇచ్చేస్తే మరి ప్రీవియస్లీ మీరు టెండర్ పిలుస్తారు, మీరు అనుకున్న ఉన్న వాళ్ళకు ఇచ్చుకుంటారు. మరి అప్పటి నుంచి మీరు ఓపెన్ యాక్షన్ అన్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమైంది? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది? ఇప్పుడు ఎట్లా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? హ్యాండ్ ఓవర్ చేసుకు ఇచ్చే అధికారం ఎట్లుంది? అయినా అసలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఏమైనా మిగులుతాయా? ఇప్పుడు అట్లనే టెండర్ ఇచ్చేది ఉంటే ప్రైవేట్ వాళ్ళు కట్టుకోమని చెప్పి అప్పుడే పిలుస్తుంటాం మేము. టెండర్ కట్టుకోని మీరు ఉండండి. ఇన్ని కోట్లు పెట్టి కట్టి ఇంత అద్భుతంగా ప్రజలకు అందుబాటు తీసుకొస్తే మీరు ప్రజల దగ్గర కూడా చిన్న చిన్న ఫంక్షన్లకు 35-40 వేలు వసూలు చేసింది. మరి 40 వేలు వసూలు చేసి ఏముంది లోపల? కనీసం ఊడోలే, మొత్తం గబ్బు ఉందంతా లోపల. ఒక 5 మందిని పెట్టి క్లీన్ చేయడానికి సరిపోతుంది. మెయింటెనెన్స్ ఏం మెయింటైన్ చెప్పండి? నువ్వు కలర్ వేసేది ఉందా? నువ్వు ఇటుకలు పెట్టేది ఉందా? గడ్డపార పెట్టి గెలికేది ఉందా? ఏం చేసింది? ఊడ్చేదే కదా. ఊడ్చే మెయింటైనింగ్ చేత కాకపోతే
మీకు మున్సిపాలిటీ చేత కాకపోతే టూరిజం మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి వాళ్ళు చేసుకుంటారు, అపాయింట్ చేసుకుంటారు. ఇక్కడ నేను ఒక 34 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి ఎంప్లాయ్మెంట్ ఇప్పించిన. నేను ఓడిపోగానే అందరిని తీసేసారు, పనిచేసే వాళ్ళందరినీ నోట్ల మన్ను కొట్టిరు. చిన్న చిన్న వాళ్ళని, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళను, చిన్న చిన్న ఫుట్పాత్లో పని చేసుకుంటే వాళ్ళను, ఉపాధి పని చేసుకుంటే వాళ్ళను, ఉద్యోగాలు చేసేటోళ్ళను శ్రీనివాస్ గౌడ్ పెట్టిండు నువ్వు తీసేయని రాని తీసేసారు. మీరైనా పెట్టుకొని నడిపారు కదా. నయం శ్రీనివాస్ గౌడ్ కట్టినని బిల్డింగ్లో కొట్టలేరు. ఎక్కడ పోతుంది ఇప్పుడు? ఆ పైన ట్యాంక్ బండ్ మీద షాపులు కడుతున్నారు. ఎందుకు షాపులు ట్యాంక్ బండ్ ఎట్లా కడతారు? చెరువు కట్టను ఎట్లా కడతారు? మున్సిపాలిటీ నడితే ఇది ముడా నిధులు చెరువు కట్టల మీద షాపులు కట్టడానికే కాదు. ముడా ఏర్పాటు చేసింది. ముడా నామ్స్ ప్రకారం కొన్ని పనులు ఉంటాయి. గ్రీనరీ కానీ కొన్ని రోడ్ వైండింగ్లో ఒక రోజు రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయాల్సి వస్తుంది. ఆఫీసర్లు మేము రిటైర్డ్ అయిపోయినాం, ట్రాన్స్ఫర్ అయిపోయినాం అనుకోవచ్చు. మీ ఆస్తుపాస్తులను కూడా జప్తు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. గుర్తుపెట్టు. చెరువు కట్టల మీద దుకాణాలు ఎట్లా కడతారు? ఎట్లా మీరు లీజుకి ఇస్తారు? మీ స్థలాలు కానీ మీరు ఎట్లా లీజుకి ఇస్తారు? లీజుకి ఇచ్చి తప్పు చేసి మళ్ళీ ఈ డేట్లో ఎట్లా తీసుకుంటారు? నాకు అనుమానం వస్తూ ఉంది. హాస్పిటల్ కూడా ఎవరికి వచ్చేటట్టున్నారు. మాకు మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. బస్ స్టాండ్ ముందు ఉన్నది కూడా. అందుకే ఆ టెండర్ కూడా పిలుస్తారు. 500 కోట్ల టెండర్లు పిలవాలి మంచాలకు, ఆపరేషన్ థియేటర్స్కు, రకరకాల అన్నిటికి కూడా. అవి టెండర్ పిలుస్తలే అంటే ఆ బిల్డింగ్ కూడా ఎవరికో వచ్చేటట్టున్నారు. మరి టౌన్ హాల్ కూడా మరి 3 ఏళ్ళు అయింది. దగ్గర 3 రోజులు అయ్యే పని 30 నెలలు అయింది. మరి దాన్ని కూడా ఎవరికో వచ్చేటట్టున్నారు ఏదో సాకు పెట్టి. ఎట్టి పరిస్థితులలో మేము ఒప్పుకోమది. టెండర్ పార్టిసిపేట్ ఎవరైతే తీసుకున్నారో దయచేసి మిమ్మల్ని ఇరికియడానికి పని చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే టెండర్ తీసుకున్నారో శిల్పారామము మిమ్మల్ని బదలాం చేయడానికి, ఇక్కడ ఒక పంచాయతీ పెట్టడానికి, ఇగో శిల్పారామము ఇగో వేరే కమ్యూనిటీకి ఇచ్చింది చూసినావా అని చెప్పి ఒక విభేదాలు ఇచ్చి సృష్టించాలని. మీకు ఏదలుచుకుంటే మంచిది ఇవ్వచ్చు. దీనిలో ఏముండదు, ఏం రాదు. కేవలం నీకు ఇవ్వాల్సుకుంటే పెద్ద పెద్ద పదవులు కూడా ఇవ్వచ్చు. స్టేట్ చైర్మన్లు ఇవ్వచ్చు. ఒకవేళ పదవులు ఇవ్వలేకపోయినాం పోయి ఏదో ఒకటి ఇద్దామని అంటే పదవులు ఇప్పించవచ్చు. లేదనుకుంటే ఇంకా మంచిది ఇప్పించచ్చు. ఇట్లా బద్నామయ్యేది ఇప్పించడం అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకున్నారు కానీ తీసుకున్న వ్యక్తులు కూడా ఆలోచన చేసుకోండి. దీనివల్ల మీరు బదలామవుతారా లేదా? వాళ్ళందరూ బాగానే ఉంటారు. తీసుకున్నాడు ఎంత బదలామైతే చూసుకోండి. ఇది కేవలము మహబూబ్నగర్లో మొదటి నుంచి కూడా మైండ్ గేమ్ అనమాట. ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయడము, గొడవలు సృష్టించడం, అది చేయడం అంతే. ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలబెట్టు అర్థంగా అన్ని కళలు వృత్తులు బతకాలి, సజీవంగా ఉండాలి అని చెప్పి ఇంత అద్భుతమైనటువంటి స్ట్రక్చర్తో నిర్మించి ఇంత అద్భుతంగా చేస్తే ఇవాళ మీరు దీన్ని టెండర్లు ఇస్తామంటే మాత్రం తప్పది. దీన్ని బాధ్యులైన వాళ్ళు ఇవాళ మా ప్రభుత్వం ఉంది అని తప్పించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మా ప్రభుత్వం ఉంది కదా ఏదైతే జరుగుతో అనుకోవచ్చు. కానీ తప్పు చేసినవి మాత్రం పేపర్ల మీద అట్లే ఉంటాయి. ఓవరాల్గా చేయించినా, సంతకాలు పెట్టిపోయినా పెట్టినోడు వచ్చి ఆ వాంగ్మూలం ఇస్తాడు. వాళ్ళ ఆయన చెప్తేనే పెట్టినా సార్ అని. అది కూడా సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా కానీ బడ్జెట్ లోబడి పనులు అవుతాయి. బడ్జెట్ లోబడి ఎస్సీ ఎంత, ఎస్టీలకు ఎంత, జనరల్ వర్క్లు ఎంత, రోడ్లకి ఎంత, డ్రైన్లకి ఎంత అని చెప్పి హెడ్ ప్రకారం టెండర్ పిలుస్తారు. పనులు అయితే బిల్ పేమెంట్ అవుతుంది. మరి బడ్జెట్కు మించి 4-5 అంతాలు బడ్జెట్ మించి శాంక్షన్ అయ్యామని చెప్పి తెలుస్తూ ఉంది. మరి బడ్జెట్ ఎక్సీడ్ అయితే కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద మరి దానికి బాధ్యతలు చేయాల్సి వస్తుంది. ఇష్టానుసారంగా పేమెంట్లు ఇచ్చుకుంటే కాదు. పర్సెంటేజ్లో దందా నడుస్తుంది. 10% అంటే కాంట్రాక్టర్ ఎట్ల కింద ఇచ్చి కడతారండి 10%. ఇక్కడ డిఎస్పీ ఆఫీస్, ఇక్కడ ఏసీ ఆఫీస్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి 10% కాంట్రాక్టర్ ముక్కుపోయింది పిండితే ఒకరిద్దరు అధికారుల వల్ల మొత్తం మున్సిపాలిటీకి ఒకరిద్దరు వల్ల మున్సిపాలిటీకి చెడ్డ పేరు రాదా?
ఎవరు దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారు? ఎట్లకించి పని అవుతుంది? నాణ్యమైన పని అవుతుందా? ఎట్లా పని చేస్తారు చెప్పండి? 10% పని ఇచ్చిన డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు ఎట్లా పని చేస్తాడు? ఎట్లా ఏమవుతుంది? బాబు నన్ను ఇట్లా ప్రైవేట్లకు ఇచ్చి ప్రభుత్వ ఆస్తులు ఇంత ఏదో ఉద్దేశంతో కట్టినటువంటివన్నీ చేస్తే మేము ఊరుకోం. దీన్ని ఆలోచన చేసుకోవాలి. మరి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి విజిట్ చేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు, స్పృహ ఉన్న వ్యక్తులు దయచేసి ఒకసారి శిల్పారామం తిరిగిపోండి, చూడండి, కొంతమందిని తిరగండి, చెరువు కట్ట మీదకి వచ్చినా చూడండి, పోతూ వస్తూ చూడండి. ఇది ఇంత అద్భుతమైనటువంటి దీన్ని ఓ ₹1,00,000 లీజుకి ఇస్తామంటే ఏదన్నా ధర్మమా? లేనిపోని కొట్టాడాలు తప్ప, లేనిపోని అపోహలు తప్ప, లేనిపోని అపవాదాలు తప్ప దీనివల్ల వచ్చేది ఏం లేదు. దయచేసి ఈ శిల్పారామంను ఎంతో ప్రతిష్టాత్మకంగా నేను కట్టిన, మీకు చేత కాకపోతే ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఏం నడుపుకుంటారు, ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఏం నడుపుకుంటారు. లేదు మా కులవృత్తుల వాళ్ళు ఉన్నారు, ఒక్క కులవృత్తికి ఏం నడుపుకుంటారు, వాళ్ళు నడుపుకుంటారు. మా కుమరవృత్తి ఉన్న వాళ్ళకి ఏంటి, ఏదో వృత్తి ఏంటి, అన్ని మహిళా గ్రూపులకి ఏం నడుపుకుంటారు, అలావో దుకాణం పెట్టుకుంటారు, వాళ్ళే ఊడ్చుకుంటారు, తుడుచుకుంటారు, బిల్లు వాళ్ళే కట్టుకుంటారు. మీకు బడ్డనే కాదు, ఒక్క పైసా బడ్డని కాదు. ఒక మహిళా గ్రూపులకు ఇచ్చేస్తే మీ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకుంటారు, మొత్తం ఇచ్చేయండి. గవర్నమెంట్ వర్క్లకు ఫ్రీ ఇస్తారు, గవర్నమెంట్ ప్రోగ్రాంలో ఫ్రీ ఇస్తారు, వాళ్ళు నడుపుకుంటారు, ఇచ్చేయండి. ఏం మెయింటైన్ చేసిందండి? కేవలం ఊడవడానికి కష్టమయ్యి చెట్లు ఎండిపోయినాయి, ఊడడానికి కష్టమయ్యి ప్రైవేట్లకు ఇస్తుంటే కాదు. తీసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఇంతకన్నా మీరు పెద్ద పని తీసుకోండి. ప్రభుత్వంలో ఎవరో మహమూదో ఏదో పేరు చెప్తున్నారు, వద్దు, దీని నుంచి నీకు బదనాం అవుతుంది తప్ప దీనిలో ఏమి ఒరిగేది ఏం లేదు. దీనిలో నిన్ను బదనాం కావడానికి నీకేదో ఇస్తామని ఈ చేతిలో పెడుతున్నారు, ఉట్టి బదనాం తప్ప దీనిలో ఏది ఏం లేదు. దయచేసి దీనివల్ల ఫ్యూచర్లో కూడా లేనిపోని వివాదాలు వస్తాయి. ప్రభుత్వ ఆస్తులు ఎట్టి పరిస్థితులలో లీజుకి ఇచ్చేయకుండా ప్రకారం చేయకండి. ఇప్పుడు 3+3 6 సంవత్సరాలు అయితే 60 ఏళ్ళు లీజ్ చేసిపోతారు, పోతు 3ని ఒక 0 పెట్టేస్తారు, అయిపోయాయి. కనుక మరి కౌన్సిలర్స్ కూడా ఆలోచన చేయాలి. కౌన్సిల్ వచ్చినప్పుడు ఏదైతే తీర్మానం చేయొద్దు. కౌన్సిల్లో కూడా చాలా వృధాధనం అనేది లక్షలు పెడుతున్నారని ఇంత మా కౌన్సిలర్ చెప్తున్నాడు. లక్షలు వృధా పెడుతున్నారు, దానిలో మనకి మెయింటైన్ లేదని చెప్తున్నారని చెప్పి. మరి అవేవో మేము కూడా ఆలోచన చేస్తాం. దాన్ని విరమించుకోవాలి. దీన్ని విరమించుకొని మహిళా గ్రూప్కి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీరు మెయింటైన్ చేయడానికి చేత కాకపోతే మహిళా గ్రూప్కి ఇవ్వాలి. ఖచ్చితంగా మహిళా గ్రూప్ మీకు దొరకకపోతే మేము దొరికిస్తాం, మేము చెప్తాం. ఏదన్నా మహిళా గ్రూప్ మేమే అడిగి చేసుకొచ్చి ఇస్తాం. టౌన్ మహిళా సమైక్యతు ఇవ్వచ్చు, జిల్లా మహిళా సమైక్యకి ఇవ్వచ్చు. టౌన్లోనే ఉన్నారు మహిళా గ్రూప్లలో, టౌన్లో ఇవ్వచ్చు. టౌన్ ఎందుకు, ఏదైనా ఇక్కడ లోకల్గా అందరు 10 సరౌండింగ్లో ఉండటం అందరు కలిపియండి, వాడికి ఒక మహిళను తీసుకొచ్చేయండి. లేదు 60 వార్డులు ఉన్నాయి కదా, వాడికో మహిళ 60 వార్డులతో మహిళా సమైక్య ఉంది ఆల్రెడీ, ఇవ్వండి. మహిళా గ్రూప్కి ఇవ్వండి, మహాలక్ష్మి గ్రూప్ కన్నా ఇవ్వండి, ఏ గ్రూప్ కన్నా ఇవ్వండి. అంతేగాని దీని మీద లేనిపోని వివాదం చేద్దండి.